హాయ్ ఫ్రెండ్స్, ఇక ఇవాళైతే మా ఇంట్లో తయారు చేసిన స్వీట్స్ అయితే చూపిస్తున్నా చూడండి. ఇక చంద్రవంక ఎంత బాగా పేర్చారు చూసారా, అవి అసలు పడను కూడా పడవు, అట్లానే ఉంటాయి. ఇక చంద్రవంక, కాజు కారం, జీడిపప్పు కారం స్పైసీగా అయితే ఉంటుంది. వర్షం పడుతుందిగా, వర్షం పడినప్పుడు ఇంకా బాగా లాగిద్ది అసలుకి అవైతే. ఇక పుల్ల కాజా, కాజా, లావు బూందీ లడ్డు, ఇక ట్రైలు రెండు ట్రైలు అయితే ఉంటాయి. ఎందుకంటే 2 షాపులకు వెళ్ళాలి కాబట్టి 2 ట్రైలు అయితే ఉంటాయి. ఇక బాదుషా లడ్డు, లావు బూందీ లడ్డు, ఇది సన్నబూందీ లడ్డు అయితే ఇంకా తయారవుతుంది, ఇంకా అయితే తయారవ్వలేదు, కట్టాలి ఇంకా. ఇక ఇదైతే మడత కాజా, పుల్ల కాజా, ఇక మడత కాజాలు, లావు బూందీ లడ్డు, చంద్రవంక అసలు అలా పేర్చినందుకైనా ఎంత అందంగా ఉన్నాయో అసలుకి. కాజా, ఇది మడత కాజానే. ఇక అలా 2 ట్రైల్లో పెట్టారు, కానీ 2 కూడా ఒకటే స్వీట్ అది. ఇక పుల్ల కాజాలు, ఇవి పుల్ల కాజాలు అయితే చాలా బాగుంటాయి. ఇక ఇవైతే కాజు కారం, జీడిపప్పు కారం స్పైసీగా వర్షం పడినప్పుడైతే భలే, సాయంత్రం టైంలో బాగా తింటే మాత్రం సూపర్ ఉంటుంది, బాగా లాగుతాయి. ఇక ఇవైతే ఫ్లవర్ కాజాలు, ఫ్లవర్స్లా ఉన్నాయి కదా, ఇదైతే ఫ్లవర్ కాజాలు. ఇక ఇదైతే చంద్రవంకలు, బాదుషా, చంద్రవంక, కాజా, ఫ్లవర్ కాజా ఇవన్నీ కూడా మైదాతో చేసినవే. ఇక ఇదైతే పకోడీ అయితే మాత్రం సాయంత్రం ఈవినింగ్ టైంలో మాత్రం స్నాక్స్కి సూపర్ అయితే ఉంటుంది అసలుకి. ఇక రెడీ అయిపోయింది ఈవినింగ్ టైము స్నాక్స్, కాకపోతే షాప్కి అయితే ఇంకా పంపించాలి, ఇంకా పంపించలేదు, ఇంట్లోనే ఉంది. ఎందుకంటే బయట అయితే వర్షం పడుతుంది బాగా, సో వర్షం తగ్గాకైతే తీసుకెళ్తారు. ఇదైతే బూందీ, పల్లీలు చూసారా ఎంత బాగా కనిపిస్తున్నాయో, ఇది బూందీ. ఇక సన్న బూందీ లడ్డు అయితే తయారు చేసి ఉంచారు, దాన్ని అయితే కట్టాలి, ఇంకా అదైతే ఇక కట్టలేదు. అవి కూడా కడితే ఒక ట్రైలో పెడితే అవి కూడా సూపర్ అయితే ఉంటుంది. ఇక మైసూర్ పాక్ అయితే సూపర్ ఉంది కదా అసలు. అది లైన్లో అయితే పెట్టారు, పడుకోకుండా దారంతో అయితే చుట్టారు, అయినా పడదు, కానీ ఎందుకైనా మంచిదని మాత్రం దారంతో అయితే మాత్రం చుట్టారు. ఇంకా దారంతో చుడితే ఎట్లా తీస్తారనుకుంటారేమో, పై వరుస తీసేసరికి కింద దారం కిందే ఉంటుంది, అట్లా లైన్గా అయితే తీస్తారు, అది మాత్రం అసలు పడదు. ఇంకా చూడడానికి ఎంత బాగుంటుంది, తింటే మాత్రం మెత్తగా చాలా బాగుంటుంది, గుల్లగా ఉంటుంది. మైసూర్ పాక్ ఏ స్వీట్ అయినా కానీ బాగా చేస్తారు అసలుకి, స్వీట్ హాట్ అన్నీ అయితే తయారు చేస్తారు. రోజుకోటి అయితే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఇక ఇప్పుడైతే ఇవైతే చెకోడీలు చూసారా, ఇక అవైతే మాత్రం చల్లారాలని అలా పళ్ళల్లో వేసి అయితే ఉంచారు. ఇక నేనైతే మాత్రం వీడియో తీసుకున్నాను. ఇక చెకోడీలు అవైతే మాత్రం మేమే చేసుకోవాలి, చెకోడీలు వాళ్ళు మాత్రం వేపుతారంతే, మేమందరం కూడా కూర్చొని చేయాలి. ఇక ఇదైతే డ్రై ఫ్రూట్ లడ్డు, ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి దీంట్లో, ఖర్జూరం, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, అన్ని పప్పులు వేసి చేస్తారు. ఇక మా షన్ను ఉన్నాడు చూసారా, కాజాలు అయితే వాళ్ళు ముంచుడు పాకంలో వేశారు. ఇక వేస్తే వీడైతే మాత్రం అక్కడ ఉండి వాటిని కలుపుతూ ఉన్నాడు, వాటిని తీస్తా అంటున్నాడు, వాళ్ళేమో తిడుతున్నారు, వీడేమో అక్కడి నుంచి రాడు. ఇక అవి కొన్ని మాత్రం తీసి ట్రైలో వేశాడు, ఇంకా కొన్ని అయితే మాత్రం దాంట్లోనే పాకంలోనే ఉన్నాయి. ఇక తీస్తున్నాడు, మళ్ళీ వేస్తున్నాడు వాడు. ఇక అసలు ఇవాళ వర్షం పడుతుంది, బయటికి వెళ్ళడానికి అయితే కాలు కట్టేసినట్టు ఉన్నాయి. అదే వర్షం లేకపోతే మాత్రం బయట అయితే ఆడతాడు, వర్షం ఉన్నప్పుడు మాత్రం అయితే ఫోను, లేకపోతే అట్లా స్వీట్స్ దగ్గరికి వస్తాడు, ఏదో ఒకటి కెలుకుతూ ఉంటాడనమాట. ఇక వాడిని ఎవరో ఏమనరలే. ఇక బయట అయితే మాత్రం వర్షం పడుతుంది, ఈ వర్షం తగ్గాలి, స్వీట్స్ అన్నీ కూడా షాప్కి అయితే వెళ్ళాలి. ఇక ఈలోపు అయితే పని అయితే ముగించేసాం వీడియో తీయడం మాత్రం. ఇక నెక్స్ట్ అయితే ఏంటి, హాట్గా ఏదైనా తింటే సూపర్ ఉంటుంది.